మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా శిరీష. గురుగారు, ప్రజెంట్ జనరేషన్ లో చాలా మందికి ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఉంటున్నాయి. ఎంత సంపాదించినా ఇప్పుడు ఫస్ట్ నుంచి 31 తారీఖు వచ్చే వరకు అసలు ఫైనాన్షియల్ గా చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఈఎంఐస్ అని, పిల్లల ఫీజులని. సో ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి సమస్యకి ఒక రెమెడీ తెలియజేయండి. అలాగే నా దగ్గర ఈ తాళపత్ర గంధ్రం అనే పుస్తకం ఒకటి ఉంది. సో ఇందులో చాలా రెమెడీస్ ఉన్నాయంట. ఒకసారి మాకు దీని గురించి తెలియజేయండి. ఇది తాళపత్ర గ్రంథం అంటే ఏంటంటే, ఇంతకుముందు తాటాకులతో రాసేవారు. తాటాకుల పైన ఇలా ఈ ఇనప ఘూటంతో ఇలా రాసేవారు. నెమలి ఏకతో కూడా రాసేవారు. తాటాకులు అలా పోయి జాజి పత్రం ఈ వీటి మీద కూడా రాసేవారు. వినాయకుడు వ్యాసుల వారికి మహాభాగవతం రాసినప్పుడు వ్యాసుల వారు డిక్టేట్ చేస్తుంటే వినాయకుడు రాశాడు. అవన్నీ కూడా తాటాకుల్లో ఉండిపోయినాయి కాబట్టి అవన్నీ ఇప్పుడు పుస్తకాల రూపంలో ప్రింట్ చేస్తున్నారు. నీ దగ్గర మొత్తం తాళపత్ర గ్రంథ ఒక బ్యాంక్ ఉంది నీ దగ్గర. శిరీష అంటే తాళపత్ర గ్రంథానికి బ్యాంకు కాబట్టి ఇది బాగా సంపాదించావు, గుడ్. ఇది గురు చరిత్ర అని గురు తంత్రం ఇందులోకి వస్తుంది. తాళపత్ర గ్రంథం ఇది. ఇప్పుడు అవన్నీ పుస్తకాల రూపంలో ప్రింట్ చేశారు. ఇదిగో ఇలా నల్లగా అయిపోయినాయి చూసా, ఇవన్నీ కూడా. కాబట్టి బాగానే సంపాదించావు, వెరీ గుడ్. అయితే ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే, ఈ నువ్వు అడిగినట్టుగా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు బాగా పెరిగిపోయినాయి జనానికి. అంటే ఈఎంఐలు ఇవన్నీ కూడా. ఇంతకుముందు ఏంటి, ఒక్క 10,000 రూపాయల జీతం భార్యాభర్తలు ఇద్దరికి వస్తే చాలు, 5,000 వచ్చినా చాలు, ఇద్దరు చక్కగా సర్దుకునేవారు, వెళ్ళేవారు. ఇప్పుడు ఇంటి అద్దెలు ఎక్కువ, తర్వాత మెయింటెనెన్స్లు, పెట్రోలు గిట్రోలు రేట్లు పెరిగిపోయినాయి. ఆఫ్టర్ ఆల్ మామూలు ఉల్లిపాయ 100 రూపాయలు అయిపోయింది. ఆ టైప్లో ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇద్దరు ఏం చేసేవారంటే, ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు 4 పిల్లల్ని పెంచేసి వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత అప్పుడు ఇల్లులు కట్టేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే, అబ్బాయి జాబ్ ఎక్కడమే జస్ట్ 2 నెలలు 3 నెలలు కంపెనీలో చేస్తాడు, అమ్మాయి కూడా 2 నెలలు 3 నెలలు. కంపెనీలు రెడీగా ఉన్నాయి ఇది లోన్లు ఇవ్వడానికి, బ్యాంకులు రెడీగా ఉన్నాయి లోన్లు ఇవ్వడానికి, పెడుతున్నారు, అప్లై చేస్తున్నారు. ఇంకా లోన్ శాంక్షన్ అవ్వదు. వీడి సాఫ్ట్వేర్ జాబ్ కంపెనీ మానేస్తున్నాడు, వీడు ఇంకొక కంపెనీకి వెళ్ళిపోతున్నాడు. అయినా సరే విచిత్రం ఏంటంటే ఆ కంపెనీ ఇస్తుంది, వీడు మా దగ్గర నుంచి దొబ్బేశాడు మేము ఇవ్వం అని అంటలా. అందువలన ఎక్కువ మంది కొంటున్నారు ఇల్లులు స్టార్టింగ్లోనే. దానికి ఈఎంఐలు కట్టాలి కదా, మరి నెలకి 50,000 అట్లా. సో ఆ విధంగా మనకి ఈఎంఐలు, వాహనాలు లేకపోతే కుదరదు, వెహికల్స్కి ఈఎంఐలు కట్టాలి. అలాగే దీనికి ఇళ్ళకి కట్టాలి. బంగారం తీసుకుంటున్నారు, బంగారం అసలే రేట్లు దాటిపోయినాయి, కోటలు దాటిపోయినాయి. తులం 1,30,000 దగ్గరికి వస్తుంది. సో ఈ రకంగా పిల్లల చదువులు, ప్రతి ఓడు ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టుకోవడమే, అక్కడ ఏబిసిడీలే చెప్పేది. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివినవాడు ఎవడో కూడా ఒక్కడ ఐఏఎస్ అయినట్టు చూపించమని చూద్దాం, ఉండం. అయినా సరే ఫీజులు మాత్రం ఎల్కేజీకే 2.5 లక్షలు 3 లక్షల ఫీజు. అందువల్ల మేమంతా ప్రొఫెసర్లు అయ్యి మేము రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాం, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివాం, ఐడిఎస్లో చదివాం. ఇలా అన్ని గవర్నమెంట్లో చదివినా మనకి మా ఫీజు 5 రూపాయలు ఉండదు. వీళ్ళు 2.5 లక్షలు 3 లక్షలు ఏబిసిడీలు చెప్పడానికి. సో ఇవన్నీ తట్టుకోవడానికి కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పులు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి అప్పుల కోసం భయపడక్కర్లేదు. మనము వీళ్ళకి ఈ అప్పుల బాధ పోవాలి అంటే ఏంటంటే, కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి జాతకంలో. కుజుడు కర్కాటక రాశిలో కనుక ఉన్నట్లయితే వాడికి పాపం అప్పులు బాధ ఎక్కువ ఉంటుంది. అందువలన మనకి కుజుడు ఏమండి, మరి నాకు డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదండి, ఇవన్నీ నాకు కుజుడు ఎలా ఉన్నాడో లేదో తెలియట్లేదండి అంటే, ఎవరినైతే కుక్క కరుస్తుందో వాళ్ళని చూడండి. కుక్క కరిస్తే దోషం పోద్ది, కుజ దోషం పోద్ది. అందువలన కుక్క ఎప్పుడు కరుస్తుందా అని చూసుకోవాలి, లేకపోతే మనమే వెళ్ళి కరిపించేసుకోవాలి, దరిద్రం వదిలిపోతుంది. సో ఈ యొక్క కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి. మకరంలో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, స్థలాలన్నీ కొంటారు. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు పట్టుకున్న గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు అంటారు. వీళ్ళందరికీ కుజుడు బాగుంటాడు. అలాగే గురుడు కూడా మిత్రక్షేత్రాల్లో ఉండాలి, మంచి స్థానాల్లో ఉండాలి. అవి లేకపోతే కనుక మనకి ఆదాయాలు బాగా వచ్చినప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువగా అయిపోతాయి.
చాలామంది పాపం ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు, కొన్న తర్వాత అవన్నీ కూడా బంధువులకి వీళ్ళకి మెయింటెనెన్స్, అందరినీ ఇంటిల్లపాది తమ్ముళ్ళని పోషిస్తారు, చెల్లెళ్ళని పోషిస్తారు. వీళ్ళ పిల్లలు మనవలు వచ్చే టైంకి పాపం వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ పెట్టలేకపోయామో పిల్లలకి మనవాళ్ళకి అని బాధపడతారు. ఏం చేస్తాం మరి, అది కర్మది. కాబట్టి ఇటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక పరిష్కారం ఉంది. ఇప్పుడు మనము అప్పులు తీరిపోవాలి అంటే కంపల్సరీ మంగళవారం నాడు ఉపవాసం చేయాల్సిందే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నిత్యము పూజ చేయాల్సిందే. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో జపం చేయాల్సిందే. తర్వాత ఎర్రని పుష్పాలు, ముఖ్యంగా మద్ది చెట్టు పువ్వులు తెచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించాల్సిందే. మందార పుష్పాలు, రేఖమందారం, ఎర్ర మందార పుష్పాలు, ముద్దమందారం పెట్టినెవరు, పెట్టవచ్చు కానీ పెట్టినెవరు వీళ్ళు, మనకి చాదస్యం ఎక్కువ కదా, అందుకని గులాబీ పువ్వులు ఇలాంటివి ఎరుపు రంగు పుష్పాలు పెట్టాలి. అలాగే ఎరుపు రంగు ఫలాలు, ఈ దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు ఇలాంటివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టాలి. ఇది రావడం వల్ల, ఇలా చేయడం వల్ల మనము ఇచ్చినటువంటి అప్పుల్లో ఉంటాయి కదా, మనము ఇతరుల దగ్గర తీసుకున్న అప్పులు అవి తీర్చేటటువంటి శక్తి వస్తుంది. ఇకపోతే మనము ఇతరులకు ఇచ్చేసాం అప్పులు, నష్టద్రవ్య ప్రాప్తి అంటారు దాన్ని. ఇతరులు మనం ఇచ్చేసాం. దానికి ఏం చేయాలంటే, ఏదైనా బంగారం ఎవరికన్నా ఇచ్చేసినా వాళ్ళ దొబ్బేసి, ఏదైనా డబ్బులు ఇచ్చేసినా వాళ్ళ తీసేసుకొని ఇంకా మనకి తిరిగి ఇవ్వట్లేదు అనుకోండి, అటువంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే, మనము గురువారం నాడు ఉపవాసం చేయాలి. మేడి చెట్టుకి పూజ చేసుకోవాలి. మేడి చెట్టుని ఇంట్లోనే వేసుకోవచ్చు, లేదా చిన్న కుండీలో వేసుకొని చెట్టు పెద్దదవుతున్న కొద్దీ అప్పుడు తీసేసి రోడ్డు మీద పెంచవచ్చు. మేడి చెట్టు మొదలలో ఇదిగో గురుతంత్రం చెప్తుంది. ఈ గురుచరిత్ర తాళపత్ర గ్రంథంలో గురుతంత్రం క్లియర్గా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మనకి మేడి చెట్టు దగ్గర అత్రి అనసూయ దంపతులు ఉంటారు. వాళ్ళ కుమారుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. దత్తాత్రేయుడు, గురు దత్తాత్రేయుడు, ఆయన శ్రీ మహావిష్ణువు అవతారం. బ్రహ్మ విష్ణు ముగ్గురు శివుడు అవతారం, కానీ విష్ణు అంశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆయన భార్య అయినటువంటి అనఘాదేవి అంటే లక్ష్మీదేవి, వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క చెట్టు మొదల్లో ఉంటారు. 64 యోగిని గణాలు, యోగిని మాతలు వాళ్ళిద్దరిని కూడా పూజ చేస్తూ ఉంటాయి. అందువలన గురువారం నాడు వీళ్ళు ఏం చేయాలంటే, ఈ యొక్క మేడి చెట్టుకి పూజ చేయాలి. అలాగే ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర, బ్రహ్మ విష్ణు మహేశ్వర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర అంటూ ఆ చెట్టు చుట్టూ తిరగాలన్నమాట. తిరిగితే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనం ఇచ్చినటువంటి అప్పులన్నీ కూడా మనకి తిరిగి వచ్చేస్తాయి. అయితే నష్టద్రవ్య ప్రాప్తి వచ్చేస్తుంది తిరిగి. నష్టద్రవ్య ప్రాప్తి కోసం మనం కార్త్యవీరార్జున మంత్రం చెప్పేవాళ్ళం. కార్త్యవీరార్జునుడిని మామూలు మనిషిని సహస్ర బాహువులు 1000 చేతులు ఇచ్చినటువంటి వాడు దత్తాత్రేయ స్వామి వారు గురువుగారు. అలాగే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారే ఏం చేశారంటే, ఆయన్ని అనేక రకాలైన పరీక్షలు పెట్టి పిచ్చివాడి రూపంలో ఉన్మత్త వేష రూపాయ అంటాం దత్తాత్రేయ స్వామి వారిని. ఆయనకి మొత్తం పరీక్షించి అతన్ని పరీక్షలో నిలబడ్డాడు కాబట్టి కార్తవీరార్జునుని భూమండలానంతటినీ పాలించేటటువంటి చక్రవర్తిని చేశాడు. అలాగే ఈ యొక్క 1000 చేతుల బాహువులతో అంత శక్తినిచ్చాడు. ఆ కార్తవీరార్జునుడి చేతిలో రావణాసురుడే ఓడిపోయాడు, అంత శక్తినిచ్చేశాడు. ఇదంతా ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? దత్తాత్రేయుడు. కాబట్టి ఎవరు నష్టద్రవ్య ప్రాప్తికి కార్తవీరార్జున మంత్రం అన్నా చదువుకోవచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రం అన్నా చదువుకోవచ్చు. ఈ తాళపత్ర గ్రంథంలో ఉన్నటువంటిది ఓం ద్రాం దత్తాత్రేయాయ గురురూపాయ నమో నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ గురురూపాయ నమో నమః అనేటటువంటి సింపుల్ మంత్రంతో మనము ఈ గురువారం నాడు మనము మేడి చెట్టుకు పూజ చేస్తూ ఈ 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని, సింపుల్ మంత్రాన్ని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అన్నా కూడా చేసుకోవచ్చు. చేసుకుంటూ సింపుల్గా ఉంది కదా మంత్రం అని అనకూడదు, శ్రద్ధ ఉండాలి. గురువుని మనిషి రూపంలో చూడకూడదు. గురువు
దత్తాత్రేయ స్వాములు నృసింహ సరస్వతి స్వామి రూపంలో వచ్చారు. సాక్షాత్ దేవుడు రాముడు కృష్ణుడు మనుషుల రూపంలో చూడకూడదు, అవన్నీ పురాణాలు కాదు, నిజంగానే పుట్టారు రాముడు కృష్ణుడు భూమి మీద. అలా దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో నిత్య నివాసి నిత్య విహారి, అక్కడ తిరుగుతాడు. ప్రతిరోజు 12 గంటలకు భిక్ష అడుగుతాడు. కాబట్టి ఈ మంత్రాన్ని శ్రద్ధతో చేయాలి. మంత్రాన్ని మీద అపనమ్మకం ఉండకూడదు, గురువు మీద అపనమ్మకం ఉండకూడదు. ఇలా కనుక ఈ 41 రోజులు మినిమం నియమాలు: నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, ఏకాహారం, ఏకభుక్తం, ఒకరోజే ఒక పూటే భోజనం చేయడం, ఈ రకంగా 41 రోజులు నియమనిష్టలతో మధుమాంసాలు తినకుండా, సారా తాగకుండా, మరి సిగరెట్లు తాగకుండా ఇలా జాగ్రత్తగా కనుక స్వామివారి యందు మనసు పెట్టి చేస్తే తప్పకుండా మంత్రం తీరిపోతుంది. చక్కగా వీళ్ళ అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. తర్వాత లాస్ట్లో గాణగాపురం వెళ్తే వీళ్ళ సమస్త దరిద్రాలు పోతాయి అన్నమాట. వెళ్ళి గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, మొత్తం మీద ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మంచి రెమెడీ తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.